రైట్ బ్రేకింగ్ చూస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసులో రామ్ గోపాల్ వర్మను దోషిగా తెలుస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే గత 7 ఏళ్లుగా చెక్ బౌన్స్ విచారణ జరుగుతూ ఉండగా వర్మ కోర్టుకు హాజరు కావటం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ 3.72 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, లేదంటే మరొక 3 నెలల సాధారణ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు. కాగా 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే ఒక వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి, మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అంటే వర్మకు సంబంధించి కేసులు కొత్తేమీ కాదు, కానీ ఈ కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రామ్ గోపాల్ వర్మ మారాడంటూ మనకు ట్విట్టర్లో సోషల్ మీడియాలో పెట్టాడు. నేను సిండికేట్ అనే సినిమా తీస్తున్నా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు గుడ్ న్యూస్ చెప్పారు, కానీ కోర్టు మాత్రం రామ్ గోపాల్ వర్మకి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఖచ్చితంగా అరెస్టు వారెంట్కి తనకు తీర్పు ఇస్తూ చేసింది అంధేరి కోర్టు. ఈయన మహేష్ చంద్రకు ఒక సినిమా విషయమై, దానికి సంబంధించిన బిజినెస్ విషయమై కూడా ఒక చెక్ బౌన్స్ ఇష్యూ ఉంది. ఆ చెక్ బౌన్స్ సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఈ వాదనలు వచ్చినప్పుడు కూడా ఆయన కోర్టుకు హాజరు అవ్వకపోవడం, దానికి చెప్పకపోవడం, సంజయ్ చెప్పడంతో కోర్టు ఈ తీర్పు తీసుకుంది. ఆయన ఖచ్చితంగా 2,70,000 పైన తీర్పుకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ క్లియర్ చేయాలి, లేకపోతే 3 నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ కూడా చేసింది. ఖచ్చితంగా వెంటనే కట్టని ఎడల, కోర్టులో కూడా సబ్మిట్ చేయని ఎడల ఖచ్చితంగా ఆయన 3 నెలలు సాధారణ జైలు శిక్ష కూడా విధిస్తే అంధేరి కోర్టు చెప్పింది. దీనికి ఒక్కసారిగా అవాక్ అయిపోయారు. చెక్ బౌన్స్ కేసులో రెగ్యులర్ జరుగుతుంటాయి. అయితే రామ్ గోపాల్ వర్మ తీరు ఎప్పుడు కూడా ఈ కేసులు వీటికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాను. అయితే దీన్ని కూడా లైట్గా తీసుకొని చేశారు. సో కోర్టు మాత్రం దీనికి ఆయనకు సంబంధించిన ప్రొసీజర్లో కూడా కోర్టుకు రావడం కానీ, కోర్టుకు సంబంధించిన సంజయ్ చెప్పకపోవడం కానీ, ఈ చెక్ బౌన్స్లో వాస్తవాలు చెప్పడంతో దీన్ని ప్రాథమికంగా ఒక తీర్పు అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ తీర్పుతో ఒకసారిగా ఆర్జీవీ అభిమానులందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఆర్జీవీ జైలుకి వెళ్తాడా అంటే ఖచ్చితంగా కట్టకపోతే జైలుకి వెళ్తాడు. కోర్టు తీర్పు ఎప్పుడైనా శిరోధార్యంగా ఉంటుంది. కోర్టు తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సినటువంటి విషయం. మహేష్ చంద్ర కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. ఎప్పటి నుంచో ఆయన న్యాయపరంగా కొట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి కూడా కోర్టు ఇవన్నీ వాదనలు విన్నాక ఆయనకి ఇది ఇచ్చింది. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ దీనిపై కౌంటర్ దాఖలు చేస్తాడా, లేకపోతే కోర్టు చెప్పిన ప్రకారం డబ్బులు కడతాడా లేదన్నది మనం చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఒక పిఆర్ఓ కూడా, తన ఆర్జీవీ పిఆర్ఓకి సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా ఖచ్చితంగా ఆర్జీవీపై స్పందిస్తాడు. ఖచ్చితంగా జైలుకి వెళ్ళేదే ఉండదు, ఖచ్చితంగా సెటిల్మెంట్ చేసుకుంటారనేది మాత్రం మనకు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వార్త మాత్రం చర్చనీయాంశం మారింది. మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆర్జీవీ మనం చూసాం, హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు అన్ని భాషల్లో తెలిసినటువంటి వ్యక్తి అతను. సో కోర్టు అరెస్ట్ చేస్తుంది, కోర్టు తీర్పిచ్చింది, జైలుకి వెళ్తాడనేది వార్త మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.